హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా సన్ ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ అనేది బ్రైట్గా చేసుకునేందుకు ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి మనకు కావాల్సింది శనగపిండి. సన్ ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని బ్రైట్గా చేయడానికి, బ్లాక్ స్పాట్స్ని తగ్గించడానికి, బ్లామిషెస్ని తగ్గించి స్కిన్ని క్లియర్ స్కిన్ లాగా చేయడానికి ఈ శనగపిండి అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనము ముల్తానీ మట్టిని కూడా యాడ్ చేసుకుందాము. ముల్తానీ మట్టి మన ఫేస్ పైన ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, పింపుల్స్ని క్లియర్ చేస్తుంది, స్కిన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. అలాగే ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది రోజ్ పౌడర్. స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని ఇవ్వడానికి, పింపుల్స్ని తగ్గించడానికి, స్కిన్ తెల్లగా ఉంచడానికి ఈ రోజ్ పౌడర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజ్ పౌడర్ని 1 స్పూన్ ఇందులో యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో మనము బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకుందాము. బియ్యపు పిండి స్కిన్ వైట్నింగ్కి బాగా యూజ్ అవుతుంది, స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. కొరియన్ స్కిన్ లాగా మన స్కిన్ని ప్రొవైడ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ని హెల్తీగా ఉంచడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని ఇన్స్టెంట్ వైట్నింగ్గా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 4 పౌడర్లన్నీ మనము బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసేటప్పుడు దీన్ని మనము 1 స్పూన్ తీసుకొని, ఇందులో మనకు స్కిన్ అనేది ఎక్కువ ఆయిలీ ఉంటే మనము రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో మీ స్కిన్ అనేది డ్రైగా ఉంటే ఇందులో పాలు లేదా పెరుగు యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మనకు స్కిన్ అనేది తెల్లగా అవడమే కాకుండా అన్వాంటెడ్ హెయిర్ని కూడా తగ్గిస్తుంది, పిగ్మెంటేషన్ని కూడా తగ్గించడానికి ఈ ప్యాక్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ని బాగా కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది తెల్లగా బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.